అందరికీ నమస్కారం. నా పేరు సుకుమారు. నేను బోగోలు మండలం కోరుపల్లి యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను దశపర్ణి కషాయం రెడీ చేస్తున్నాను. ముందు కావలసిన పదార్థాలు 20 లీటర్లు మూత్రము, సీతాఫలం 2 కేజీలు, మామిడాకులు 2 కిలోలు, రాగాకు మర్రాకు 2 కిలోలు, దానిమ్మ 2 కిలోలు, జామాకు 2 కిలోలు, ఆవు పేడ 5 కేజీలు, 5 కేజీలు యాపాకు, తులసాకు 2 కిలోలు, కేజీ పువ్వాకు, ఉమ్మెత్తాకు 2 కిలోలు, వావిలాకు 2 కిలోలు, కానగాకు 3 కిలోలు, 1/2 కిలో వెల్లుల్లి పేస్టు, కేజీ పచ్చిమిరపకాయల పేస్టు, 250 గ్రాములు శొంఠి. ఇప్పుడు ముందుగా ఆవు మూత్రం పోసుకుంటాం. ముందుకు 5 కేజీలు ఆవు పేడ, ఒకదాని తర్వాత ఒకటి యాపాకు 5 కిలోలు. వీడియోలు చేస్తున్నారు తల అందుకోవచ్చు తల ఒక్కోటి అందుకుందాం అని ఆపేసి 2 కేజీలు జామ, దానిమ్మకు 2 కిలోలు, రాగాకు 2 కిలోలు, తులసి 2 కేజీలు, ఇది సీతాఫలం 2 కిలోలు, ఉమ్మెత్త 2 కిలోలు, వావిలాకు 2 కిలోలు, కానగ 3 కిలోలు, పొగాకు కిలో, కేజీ పచ్చిమిర్చి, 1/2 కిలో తెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి, 250 గ్రాములు శొంఠి, మామిడాకు 2 కిలోలు, ఇప్పుడంతా మనం లోపల ఉన్నట్టు
రేపు ఉదయం. ఇప్పుడు ఈ విధంగా అన్నీ కలుపుకున్నాము, 10 రకాల ఆకులు అన్నీ కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది 40 రోజుల దాకా ఈ విధంగా ఉదయం సాయంత్రం 2 పూట్లు బాగా కలిపి పెట్టుకుంటూ సవ్య దిశలో కలిపి పెట్టుకోవాలా. ఇది 40 రోజులకు తయారవుతుంది. 41వ రోజు దీన్ని మనం వడబోసుకొని మనం స్టాక్ చేసుకోవచ్చు. ఇది 6 నెలలు స్టాక్ ఉంటుంది. ఇది అన్ని పురుగులకి ఉపయోగపడుతుంది. అన్ని పురుగులకి అన్ని తెగుళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది తయారైన తర్వాత వడపోసుకున్న తర్వాత అంతా మనం స్టాక్ చేసుకుంటాం కాబట్టి స్టాక్ చేసుకున్న తర్వాత ఒక ఎకరానికి వచ్చి 100 లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున దీన్ని వాడుకోవచ్చు. ఇది అన్ని పురుగులకి పనిచేస్తుంది, అన్ని తెగుళ్ళకి పనిచేస్తుంది. ఇది నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మా డిపిఎం సార్కి, మా అడిషనల్ డిపిఎం సార్కి ధన్యవాదాలు.